టీడీపీ పార్టీ ఆఫీస్కి చేరుకున్నారట కొడాలి నాని. తెలుగుదేశం పార్టీ ఆఫీస్లోకి రావడానికే మరి ఇప్పుడు కొడాలి నాని డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితం టీడీపీ పార్టీ ఆఫీస్కి వచ్చి తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడుతో భేటీకి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా అయితే సమాచారం. ఈ విషయం తెలిసి అందరూ కూడా ఎంతగానో షాక్లో ఉన్నారు. నిజంగానే తెలుగుదేశం పార్టీలోకి కొడాలి నాని రాబోతున్నారా? తెలుగుదేశం పార్టీని, చంద్రబాబుని, లోకేష్ని దారుణంగా విమర్శించిన కొడాలి నాని రాజకీయానికి సంబంధించిన విషయాల్లో ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని అయితే ఎవరూ అనుకోలేదు. కానీ టీడీపీ ఆఫీసుకి సంబంధించి ఆయన రావడం చూసి టీడీపీ నేతలే సైతం షాక్ అయ్యారట. మరి తెలుగుదేశం పార్టీలోకి ఆయన వస్తే జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి ఇలాంటి పవర్ఫుల్ నాయకులంతా తెలుగుదేశం పార్టీలోకి వస్తే అవకాశం ఇస్తారా? వాళ్ళ ఉనికే ఒక ప్రశ్నార్థకం అన్నప్పుడు ఖచ్చితంగా రాజకీయంగా బెనిఫిషరీ కోసం తెలుగుదేశంలోకి వస్తారు. కానీ తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన, బీజేపీ వాళ్ళకి ఎలాంటి రాజకీయ అవసరాలను ఇవ్వకూడదనేది మరికొందరు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళ మీద అవినీతి, ఎన్నో రకాలైనటువంటి విభేదాలు, అలాగే చాలా కుట్రలు, కుతంత్రాలు, కుళ్ళుతో నిండిపోయింది వాళ్ళ రాజకీయ చరిత్ర. కాబట్టి అలాంటి వాళ్ళని తెలుగుదేశం పార్టీలోకి దరిదాపులు కూడా రానివ్వకూడదని రాజకీయ విశ్లేషకులు సైతం చెప్తున్నారు. అసలు చంద్రబాబు నాయుడికే కొడాలి నాని అంటే మొదటి నుంచి పెద్దగా ఇష్టం ఉండదు. కేవలం ఎన్టీఆర్ కోసమే ఆయన్ని తమ పార్టీలోకి అప్పట్లో చేర్చుకున్నారు. ఇప్పుడు ఆయన్ని అసలు రాబోయే వారి పరిస్థితిలో ఎలాంటి సీటు ఇచ్చే అవకాశమే లేదనేది తెలుస్తోంది. మరి కొడాలి నాని రాజకీయ భవిష్యత్తు ఏమిటనేది చూడాలి.